నమస్తే అండి. మనం ఎన్నో రకాల నోములు, పూజలు వింటూ ఉంటాం. అయితే ఇందులో కొన్ని సులభంగా చేసేవి, కొన్ని కొంచెం కష్టంతో కూడుకున్నవి. ఈరోజు నేను చేసుకుంటున్నది నందికేశుడి నోము ఉద్యాపన. ముందుగా నేను ఈ నోము రథసప్తమి రోజున సంకల్పం చేసుకుని నోము పట్టడం జరిగింది. ఆ రోజు కథ చదువుకుని అక్షింతలు వేసుకోవడం జరిగింది. ఈ నోము చేయదలుచుకున్న వాళ్ళు రథసప్తమి రోజు కుదరకపోతే మహాశివరాత్రి రోజు కూడా నోము పట్టడం అంటే చేస్తామని సంకల్పం చేసుకోవడం చేయొచ్చు. ఇక ఈ నోములో భాగంగా 9 రకాల నైవేద్యాలు భగవంతుడికి నివేదన చేయవలసి ఉంటుంది. ముందుగా గణపతికి ఉండ్రాళ్లతో ఈ నోమును ప్రారంభిస్తాం. 9 రకాలు ఒకే రోజు అంటే ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క నైవేద్యం 5.25 కేజీలతో చేయాలి, లేదా 5.5 కేజీలతో చేయాలి. అంటే 5.5 కేజీల బియ్యాన్ని రవ్వ చేసి వాటితో ఉండ్రాళ్ళు చేసి గణపతికి నివేదన చేసి అందరికీ పెట్టాలి. నేనైతే ప్రతి రకానికి 6 కేజీల చొప్పున నివేదన చేసి నైవేద్యం పెట్టడం జరిగింది. ప్రతిసారి 2 రకాల నైవేద్యాల చొప్పున పెట్టి అందరికీ ప్రసాదం వినియోగం చేయడం జరిగింది. ఆ 9 రకాలు ఏంటంటే ఉండ్రాళ్ళు, శనగలు, పులగం, అట్లు, అప్పాలు, చిమ్మిరి, గారెలు, చలిమిడి, పరమాన్నం. గణపతికి ఉండ్రాళ్ళు, పార్వతీదేవికి పులగం, నందికి శనగలు, హరికి అట్లు, అర్జునుడికి అప్పాలు, శివుడికి చిమ్మిరి అంటే నువ్వులు బెల్లంతో కలిపి చేసేది, కాలభైరవుడికేమో గారెలు, చంద్రుడికి చలిమిడి, సూర్యభగవానుడికి పాయసం. అయితే ముందుగా పులగం ఉండ్రాళ్లతో నోముని అందరూ ప్రారంభిస్తారు. నేను కూడా అలాగే చేశాను. ప్రతి నైవేద్యం నేనైతే 6 కేజీల చొప్పున సమర్పించటం జరిగింది. ఇక ఈ నోములో పాటించాల్సిన నియమం ఏంటంటే నైవేద్యం పెట్టిన తర్వాత అందరినీ పిలిచి ప్రసాదం స్వీకరించమనాలి. సూర్యాస్తమయం లోపు ప్రసాదం వినియోగం చేయాలి. అంతేకాదు ప్రసాదం పారేయకుండా అంటే వదిలేయకుండా తినాలి. ఈ విధంగా నేను 9 రకాల నైవేద్యాలు ఈ నియమాలను పాటిస్తూ ప్రసాదం వినియోగం చేయడం జరిగింది. ఒకవేళ చెల్లకపోతే పారేయకూడదు, గోవుకు తినిపించాలి, లేదా చిన్న గొయ్యి తీసి అందులో పెట్టి పూజ చేసేయాలి. నాకైతే ఉదయం 12 గంటల లోపే వినియోగం జరిగింది ప్రతిసారి ఆ అమ్మ అనుగ్రహం వల్ల. ఇక ఈరోజు నేను చేసుకుంటున్నది ఈ నోము యొక్క ఉద్యాపన. ఈ ఉద్యాపనలో ఏంటంటే ఉపనయనం జరిగే వటువుకు మాత్రమే ఉద్యాపన చేసుకోవాలి. గౌరి వ్రతం మనం పెళ్లిలో పెళ్లి కూతురికి ఉద్యాపన చేసుకుంటాం కదా, అలాగా ఈ నందికేశుడి నోము ఉద్యాపన ఉపనయనం జరిగే వటువుకు చేసుకోవాలి. 6 కేజీల వడపప్పు, పెసరపప్పును ఒక ఇత్తడి గిన్నెలో లేకపోతే బిందెలో కానీ పోసి దానికి కొత్త తుండుగుడ్డను వాసన కట్టి ఉపనయనం జరుగుతున్న బాలుడికి ఈ వడపప్పు గిన్నెను దానంగా ఇవ్వాలి. దక్షిణ, నూతన వస్త్రాలు కూడా సమర్పించటంతో ఉద్యాపన పూర్తవుతుంది. అదండి ఈరోజు నేను చేసుకున్న నందికేశుడి నోము ఉద్యాపన.